కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తీసుకువెళ్తున్న సుమారు 90 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి మహారాష్ట్రకు తరలిస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గాంధారి మండల్లో జమిని తండా అనే విలేజ్ సంబంధించినటువంటి ప్రధాన అక్యూజులు 3 ఉన్నటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము, వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి ఇతను కూడా సదాశివ నగర్లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం, అంబాల, నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంపు పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాం సాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి నిన్న ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమారు, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, 2 సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైకు TS17E9998, స్కార్పియో TG30 2589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. మాకు